ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు వ్లాగ్లో ఫస్ట్ బీరకాయ కర్రీ అయితే వండుతున్నానండి. అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే నూనె కాగాక పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. నేను ఎండుమిరపకాయలు ఏం చేస్తానంటే తెచ్చుకున్నాక మార్కెట్ నుంచి తీసుకొచ్చాక కొంచెం తుడిచేసి క్లాత్ పెట్టి తుడిచి పొడిదాకా తుడిచేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటానండి. కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు వేసుకుందాం. కొంచెం వేగనివ్వండి. పోపు దినుసులన్నీ వేగాక దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసుకుందాం. కొంచెం పచ్చగా దంచుకొని వెల్లుల్లిపాయలను అయితే వేసుకుందాం. నా దగ్గర అయితే దంచుకున్నది ఉందండి, కానీ అది కొంచెం క్లీన్ చేయలేదు. అందుచేత ఇలా ప్లేట్లో దంచి పెట్టుకున్నాను. కాగుతున్న నూనెలో అయితే ఇది వేసేద్దాం. ఇది వేసాక లైట్గా వేసాక ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం. దాంట్లోనే కొంచెం కరివేపాకు పెట్టుకుని కొంచెం మగ్గనించుకుందాం. ఉల్లిపాయలని కొంచెం మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు వేరంగా మగ్గాలంటే ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసుకుందాం. కర్రీకి తర్వాత వేసుకుందాం. జస్ట్ ఉల్లిపాయలు మగ్గడానికి వేసుకుందాం అంతే. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఈలోపు బీరకాయలని ఇలా చిన్న ముక్కలుగా చూడండి, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. బీరకాయలన్నీ నేనైతే 1/2 kg బీరకాయలు తీసుకున్నాను. పీల్ అయితే ఫుల్గా తీసానండి. ఇంట్లో పీల్ తీయకపోతే తినరండి. మీకు నచ్చితే దీనిపైన లైట్గా పీల్ తీసుకొని మీరు కర్రీ చేసుకున్నా చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే మాత్రం ఇలా పీల్ తీయాలండి. ఇంత చిన్న తక్కువ ఉన్నా మా హస్బెండ్ ఒప్పుకోరండి, నచ్చదు. మా వారికి కర్రీ అంటే చాలా ఇష్టం. అందుకనే బీరకాయ కూర పైన ఎప్పుడు పీల్ ఉంచనండి. పీల్ ఉంచితే తినరు. నెక్స్ట్ మీరు పీల్తో పచ్చడి కూడా చేసుకోవచ్చండి. అది నెక్స్ట్ టైం నేను ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ పీల్ అయితే ఏం బాగాలేదండి, అందువల్ల నేనేం ఉంచలేదు, పడేసాను. నెక్స్ట్ పీల్తో ఎలా పచ్చడి చేసుకోవాలంటే చూపిస్తాను. లేదా ముదిరిపోయిన కాయలను కూడా మీరేం వేస్ట్ చేసుకోవాల్సిన లేదండి. ముదిరిపోయిన కాయలతో కూడా చక్కగా బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు. మీకు నేను నెక్స్ట్ టైం ఆ రెసిపీ చేసి చూపిస్తానండి. ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపోయిన సాల్ట్ వేసుకుందాం. కూరకు సరిపడా పసుపు అండి. నేనైతే చిటికెడు వేసుకున్నాను, పావు స్పూన్ వేసుకున్నాను. చక్కగా కలిపి పెట్టుకోవాలండి. ఇందులో ఏమీ మసాలాలు అవి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చక్కగా అలాగ నూనెలోనే అలాగ దగ్గరగా ఫ్రై చేస్తే మనం మూత పెట్టుకుంటే వాటర్ వస్తుందండి.
ఆ వాటర్లోనే కర్రీ అంతా దగ్గరగా అయిపోతుంది. కొంచెం దగ్గరగా అయ్యేటప్పుడు సాల్ట్ వేసుకొని ఆయిల్ అలా మగ్గించుకుంటే చాలా చాలా బాగుంటుందండి బీరకాయ కర్రీ. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని ఉంచుకుంటే ఆయిల్ అంతా దీనిపైన వచ్చేస్తుందండి. సిమ్లో మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఉంచానండి నేను. నాకైతే ఎప్పటికప్పుడు ఇలా కిచెన్ క్లీన్ చేసేసుకోవడం అంటే ఇష్టం అండి. వెంటనే పని అయితే నేను కంప్లీట్ అయిపోగానే చేసేస్తాను. నెక్స్ట్ పెరుగు చారు అయితే చేసుకున్నామండి. పెరుగు చారు అయితే చేసుకొని బీరకాయ కర్రీ చేసుకుంటున్నాం ఈరోజు. రైస్ అయితే ఆల్రెడీ చేసి పెట్టేశానండి, అన్నం వార్చేసాను కూడా. ఇందులో బీరకాయలో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి, కానీ ఇప్పుడు కాదు, కొంచెం వాటర్గా వచ్చాక ఆ వాటర్ దీంట్లో వేసుకోవాలండి. కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మీకు మజ్జిగ పులుసు అంటారు, మజ్జిగ చారు అంటారు, ఏదైనా అనొచ్చు. ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ సమ్మర్లో కడుపులో చాలా చల్లగా హాయిగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. చేసి చూపిస్తాను చూడండి. ముందుగుండా మనమైతే పెరుగు తీసుకోవాలండి. ఒక్క నిమిషం. ముందుగుండా పెరుగు అయితే తీసుకుంటున్నానండి. నేను ఎప్పుడు తోడు పెట్టుకుంటానండి, బట్ ఏంటంటే సమ్మర్లో మా పాలు అతను సరిగ్గా ఇవ్వట్లేదండి. పాలు చాలా అంటే చాలా పలుచగా వస్తున్నాయి. అందుకని పెరుగు ఎక్కువగా యూజ్ అవుతుంది. డైలీ రాగి జావ చేసుకుంటామండి మేము ఇంట్లో. రాగి జావకి యూజ్ అవుతుంది అది. అందువల్ల నేనైతే డబ్బా కొనుక్కున్నానండి. ఇది 1 kg అండి కర్డ్. 1 kg కూడా కాదు, 900 ml అలా ఉంటుంది. చూపిస్తాను మీకు. ఇక్కడే ఉంటుందండి ప్యాక్లో. నేనైతే 1 kg అండి, సారీ 1 kg ఉంది. ఇది నాకైతే 100 రూపీస్ ఎంఆర్పి ఉంది, కానీ 70 రూపీస్ పడిందండి. మాట బజార్లో తీసుకున్నాను. 70 రూపీస్ అయితే నాకు పడింది. పెరుగు చారుకి ఇప్పుడు కావాల్సింది పెరుగు ఇలా చక్కగా కలిపెట్టుకున్నాం అండి. నేను ఇందులోనే పెరుగు చారు చేస్తానండి. ఇందులోనే చేసి మూత పెట్టేసుకుంటాను. చిన్న గుల్లీలో చేసుకుంటే మాకు సరిపోతుంది. మేము ముగ్గురమే కదా, మాకు ఎక్కువ అవసరం లేదు. మేము మ్యాక్సిమం కర్రీతోనే తినేస్తారండి మా హస్బెండ్, జస్ట్ సైడ్కి ఉండాలని. నెక్స్ట్ టమాటా పచ్చడి కూడా చేశానండి, ఉంది. దాన్ని అయితే నేను షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం చేసేటప్పుడు మీకు షూట్ చేసి వ్లాగ్ పెడతాను. మనకి ఎంత పలచగా కావాలి పెరుగు చారు, కన్సిస్టెన్సీ ఎంత చక్కగా ఉండాలంటే అలా చేసుకుంటామండి. ఇదిగోండి, ఇలా చిక్కగా కావాలా పలచగా కావాలండి. మాకైతే ఇలా సరిపోతుందండి. ఇంకొంచెం వాటర్ పడుతుంది, బట్ ఏంటంటే లాస్ట్లో వేసుకుంటాను చూసుకొని. ఇందులో ఉల్లిపాయలు అన్నీ వేస్తాను కదా, ఇంకా దగ్గరగా అవుతుంది. చక్కగా ఉంటుంది చూడండి, చేసి చూపిస్తాను. ఇందులోనే సాల్ట్ వేసుకుంటామండి. మనం పెరుగు చారుకు సరిపోయిన సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటాం. చూసారా, ఇటువంటి ధర ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. సాల్ట్ అయితే వేసుకున్నాను, పక్క పెట్టుకున్నాను. దీనిపైన పెట్టుకున్నాం. ఇప్పుడు పెరుగు చారు తాలింపులకి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి. కడిగి పెట్టుకుని పచ్చిమిర్చి, హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుందండి, ఎక్కడ చూసినా హెయిరే. పచ్చిమిర్చి అయితే చక్కగా కట్ చేసుకుంటాం. ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మనకి ఏంటంటే తింటున్నప్పుడు నోటికి తగిలిన కమ్మగా ఉంటుంది, అంత కారంగా ఏమనిపించదు. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చాలా సింపుల్గా ఉంటుందండి. జస్ట్ మీరు ఇందులోనే కట్ చేసి పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ ఇందులో చాలామంది పప్పుచారులో ఏమేమి వేసుకుంటారో అవన్నీ కూరగాయ ముక్కలు అన్నీ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా వేసుకొని చేసుకుంటారండి. కానీ నేనేం వేయనండి, ఇలా సింపుల్గానే చేసుకుంటాను ఎప్పుడు. చాలా సింపుల్గా 2 ముద్దలు లాస్ట్లో తింటే కమ్మగా ఉంటుందండి. యాక్చువల్గా పప్పు చేసుకుందాం అనుకున్నాం, మా అమ్మాయి పప్పు వద్దు మమ్మీ అని చెప్పేసింది.
సమ్మర్లో అస్సలు తినట్లేదండి, ఏమీ తినట్లేదు. జ్యూసులు, వాటరు, మజ్జిగ ఇవే తింటే కడుపు హాయిగా ఉంటుందండి. నెక్స్ట్ ఇవి కొంచెం పీల్ చేసేసుకోవాలండి, చూపిస్తాను. పీల్ చేసుకొని కట్ చేసుకుంటే దంచుకుంటే మనకు ఆ ఫ్లేవర్ నీట్గా వస్తుంది. పీల్ చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ మనం అన్నంలో తినేయడానికి ఈజీగా ఉండాలంటే ఇలా చక్కగా పీల్ చేసుకొని, చూసారా ఇలా అంటే వెల్లుల్లిపాయలు చాలా సింపుల్గా వచ్చేస్తున్నాయి. జస్ట్ ఏం లేదండి, చాలా కష్టపడిపోతారు. ఇదిగోండి వెల్లుల్లిపాయకి ఏం లేదు, ఇలా జస్ట్ ముందుకు తీసేస్తే ఇలా అంటే చాలా సింపుల్గా, చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇలా మనకి ఎన్ని నచ్చితే అన్ని వేసుకోండి. మా ఇంట్లో మజ్జిగ చారులో వెల్లుల్లిపాయ బాగా ఇష్టంగా తింటామండి. ఎందులో అయినా వెల్లుల్లిపాయ బాగా తింటామండి. మా అమ్మాయి తింది, కానీ మా హస్బెండ్ నేను చాలా చక్కగా తింటాం. నేనైతే పచ్చడి పెడితే చాలా గుప్పుడు వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటానండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం వెల్లుల్లిపాయలు. కమ్మగా నూనెలో వేగితే ఉప్పు కారం పడతాయి, చక్కగా మనం తినేయచ్చు. చూసారా ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి కర్రీని కూడా మధ్యలో చూసుకుందాం అండి. మధ్యలో ఒకసారి కర్రీ పొజిషన్ ఏంటో చూసుకుందాం. చూసారా చక్కగా వాటర్ వచ్చేసింది మనకి. అలా వాటర్ వచ్చేటప్పుడు కొంచెం మిక్స్ చేసుకొని, చూసారా అలా వాటర్లోనే మగ్గిపోతుందండి, మనం ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదు దీంట్లో. చూసారా చక్కగా వాటర్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి వేసుకుందాం అండి. ఈ స్టేజ్లో పచ్చిమిర్చి వేసుకుంటే ఇలా జస్ట్ ఇలా 2 ముక్కలు చేసి పచ్చిమిర్చి వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది, పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఇందులోకి వస్తుందండి. సౌండ్స్ ఏమైనా వస్తాయి వేరేగా అనుకోకండి, పక్కన ఈ స్కూల్స్ అన్నీ హాలిడేస్ కదా, పిల్లలందరూ గోల గోల చేస్తున్నారు. డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోవద్దు ప్లీజ్ అండి. చూసారా పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కర్రీని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుంటే చక్కగా వాటర్ అనేది వచ్చి కూర మగ్గుతుంది. ఏం అవసరం లేదండి, అలా లాస్ట్లో కొంచెం కారం వేసుకుంటే, ఉప్పు కారం సరిపోయిందో లేదా టేస్ట్ చూసుకొని దింపేసుకోవడమే. వెల్లుల్లిపాయలు అయితే ఇందులోకి పీల్ చేసేసుకున్నాను. ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు, నాకైతే ఇష్టం, నేను కొంచెం వేసుకుంటాను. చాలా ఉక్కపోతగా ఉందండి బాబాయ్, సమ్మర్ కాదు కానీ చాలా అంటే చూసారు ఎలా చెమటలు అయితే ఎలా వచ్చేస్తున్నాయి కదా స్టవ్ దగ్గర. చాలా అంటే చాలా ఉక్కపోత, అసలు గాలి లేదు. నిన్న మొన్న చాలా అంటే చాలా వర్షం పడింది, చల్లగా ఉంది. ఈరోజైతే సన్న మండిపోతుంది. మీరందరూ వాటర్ మాత్రం బాగా తాగుతూ ఉండండి. సమ్మర్ అన్నాలు మీ పిల్లలందరికీ మంచిగా వాటర్ ఇవ్వండి, మెయిన్ మజ్జిగ చేసి ఇవ్వండి, చాలా మంచిది హెల్త్కి. మేమైతే డైలీ 2-3 జ్యూసెస్ తాగుతాం సమ్మర్ అన్నాలు. ఇవి చూసారా ఇలా మెత్తగా చేసుకోవాలి, పచ్చ మీకు నచ్చితే మెత్తగా చేసుకోవచ్చు. నేనైతే 2-3 టైమ్స్. సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేయండి ప్లీజ్, ఎందుకంటే పిల్లలు పక్కన ఆడుకుంటున్నారు. చూసారా కచ్చా ఇలా దంచేసుకున్నాను. దీన్ని అయితే కడుక్కున్న తర్వాత నేను ఎప్పుడు వెంటనే చేసేస్తానండి, ఏ పని అయినా ఎప్పుడప్పుడే కంప్లీట్ చేసేసుకుంటాను. చూసారా ఇది స్టీల్ అండి, మొన్ననే తీసుకున్నాను. పోపు వేసుకుందాం. పోపు మీకు క్లియర్గా కనిపిస్తుందా నేను చూపిస్తాను, దగ్గరగా చూపిస్తాను చూడండి. కొంచెం పోపు, ఆయిల్ వేసుకుందాం. దీనికి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి, జస్ట్ అంతే 2-3 స్పూన్స్ ఆయిల్, జస్ట్ ఒక 1.5 స్పూన్ ఉంటుందేమో అంతే. ఆయిల్ కొంచెం బాగా వేడి అవ్వాలండి. వేడి అయ్యేలోపు ఈలోపు కరివేపాకు చూసారా ఇది ఆయిల్ వేడి అయ్యాక కరివేపాకు పెట్టుకుందాం. కడిగేసి పెట్టుకుంటున్నానండి. ఇది కరివేపాకు కొంచెం కరివేపాకు వేసుకుందాం. వీడియో ట్రైపాడ్ అవి కొనుక్కోవాలండి, ఇంకా నేను కొనుక్కోలేదు. మరి మీరు అనుకోవద్దు, కొనుక్కున్నాక నీట్గా వస్తుందండి వీడియో.
నూనె వేడయింది. ఇందులో ఆవాలు వేసుకుందాం. లైట్గా ఆవాలు కొంచెం చిట్టుపట్టా అవ్వాలండి, లేదంటే చేదు వస్తాయి. ఆవాలు కొంచెం చిట్టుపట్టా ఇలా అంటే బాగుంటాయండి. ఆవాలు వేగినాయి కదా, కొంచెం జీలకర్ర. నేనైతే కొద్దిగా మెంతులు వేసుకుంటానండి. మెంతులు పౌడర్నే వేసుకోవచ్చు, కానీ మెంతులు వేసుకుంటాను నేను. పౌడర్ అయితే లేదు నా దగ్గర, అయిపోయింది. నేను నెక్స్ట్ టైం చేసుకున్నట్టు మీకు చూపిస్తాను. మెంతులు వేసుకున్నాం కదా, మెంతులు వేసుకున్నాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఈ ఆయిల్లో వేగితే చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అయ్యాక వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. వెల్లుల్లిపాయలు వేసి వెల్లుల్లిపాయ కొంచెం కలర్ రావాలండి, లైట్గా కలర్ వచ్చాక చెమటలు వచ్చేస్తున్నాయండి నాకు. కలర్ వచ్చాక కర్రీ చూసారా, ఇలా కర్రీ కూడా ఒకసారి చూసుకున్నా. కర్రీ చూసారా, ఇంకా వాటర్ వస్తూనే ఉంది కర్రీలో. ఇంకా అలా దగ్గరగా అవ్వాలి. ఒక 10 minutes అయితే కలుపుతాం. కొంచెం వెల్లుల్లిపాయలు అయితే వేగినాయి కదా, అందులో ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు అయితే మొత్తం వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్నాక కొంచెం వేగనక ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి. ఈలోపు కరివేపాకు అయితే కడిగి పెట్టుకున్నాను నేను. మా చెట్లదండి కరివేపాకు. ఆడపైది కరివేపాకు కడిగి పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు వేగాలి. కొంచెం మెత్తబడితే చాలండి, మరీ అంత రావసరం లేదు. కలరు మెత్తగా అయితే బాగుంటుంది. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకుందామండి. అగర వస్తుంది బాగా. కరివేపాకు వేసుకున్నాక చిమ్నీ ఆన్ చేసుకుందాం. అగర పోతుంది. కొంచెంత పసుపు అండి. పసుపు వేసుకున్నాను. ఇప్పుడే మీ దగ్గర ఇంగు ఉంటే ఇంగు వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే అయిపోయిందండి. నిన్న మార్కెట్కి వెళ్ళేటప్పుడు మా వాళ్ళు తెచ్చాను కానీ మర్చిపోయి ఉంటారు, తీసుకురాలేదు. ఈ స్టేజ్లో కనపడుతుంది. ఈ స్టేజ్లో కానీ మనం కొంచెం ఇంగు ఉంటే ఇంగు వేసుకోండి. అంతేనండి, స్టవ్ ఆపేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసి ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి పెరుగు, ఉప్పు కలిపి పెట్టుకున్న పెరుగు దీంట్లో వేసేస్తామండి డైరెక్ట్గా. ఇందులోనే మీకు నచ్చితే ఆయిల్లో మగ్గించుకొని బెండకాయ, వంకాయ, ఇంకే కాయగూరలోనే వేసుకోవచ్చండి. కొంచెం ఆయిల్లో మగ్గించి పెట్టుకోవాలి. బాబోయ్ ఒక్క ప్రాసెస్ ఉందండి, చాలా అంటే చాలా. కమ్మని పెరుగుచారు అయితే రెడీ అయిపోయిందండి. లైట్గా అలా కలర్ వస్తుందండి, ఎల్లో కలర్ మిక్సింగ్ అవుతుంది కదా. ఎల్లో చూసారా, అలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఎల్లో కలర్ అయితే అలా వచ్చింది, సరిపోతుంది. మాకైతే ఈ చిక్కదనం సరిపోతుందండి. మనకి వాటర్ పడాల్సిన అవసరం అయితే లేదు. అయిపోయింది. దీన్ని మూత పెట్టేసుకోవడమే.
దీన్ని అయితే తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తానండి. రైస్ కూడా అయిపోయింది. రైస్ కూడా వాచుకున్నాగా నేను తింటామండి. ఎప్పుడూ ఎమర్జెన్సీ పర్పస్గా కుక్కర్ యూజ్ చేస్తాను, కానీ 100% నేను వాచుకున్న రైస్ తింటానండి. స్వీట్స్ తెచ్చుకున్నారు, ఇక్కడ పెట్టేస్తారు. ఈ కర్రీ అయితే అయిపోయింది. నేను ఒక పని చేస్తూ ఇంకో పని కూడా కంప్లీట్ చేస్తుంటానండి. పక్కనే చెత్త అంతా క్లీన్ చేసేసుకొని ప్లాట్ఫామ్ అంతా ఎప్పటికప్పుడే శుభ్రం చేసుకుంటాను. షాపింగ్ వరకు పర్లేదు. అన్నీ సామాన్లు కూడా డిష్ వాష్లో పెట్టేస్తాను. ఇవైతే మిగిలిపోయినాయి, అక్కడ తీసుకున్నాం. ఇది కర్రీ పని పెట్టా ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే మనకైతే జస్ట్ క్లీన్ చేసుకుంటాను. కడగాల్సిన ఉంటే కడిగేస్తాను, తోమాల్సిన ఉంటే తోమేస్తాను. మిగతా డిష్ వాషర్లో పెట్టాల్సి ఉంటే డిష్ వాషర్లో పెట్టేస్తాను. జస్ట్ వాష్ చేసి డిష్ వాషర్లో అయితే పెట్టేస్తానండి. వాటర్ వాష్ చేసిస్తే సరిపోతుంది డిష్ వాషర్కి. జస్ట్ ఇలా క్లీన్ చేసి ఇంకా ఈ గ్లాసెస్ ఎక్కువైపోయి ఇదైతే హ్యాండ్తో వాష్ చేసుకోవచ్చు, డిష్ వాషర్ కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే కొన్ని హ్యాండ్తో చేయాల్సిన హ్యాండ్తో చేస్తా, డిష్ వాషర్లో పెట్టాల్సిన అయితే డిష్ వాషర్లో పెట్టేస్తానండి. గోంగూర మటన్ వండానండి, మటన్ అయిపోయింది, గోంగూర ఉండిపోయింది. ఈరోజు మండే కదా, ఎవరు తినను, ఇంకా పడేస్తున్నాను. కొంచెం మిగిలేవి నేను ఫ్రిడ్జ్లో మరి పెట్టదలుచుకోవట్లేదండి. ఇదైతే వాష్ చేసుకుంటే సరిపోద్ది, జస్ట్ వాటర్ వాష్. దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి. పక్కన పెట్టేస్తే ఇంకా మెస్సీగా తయారవుతుంది. ఇవన్నీ డిష్ వాషర్లో సరిపిస్తారుగా. ఆల్రెడీ మార్నింగ్ కొన్ని నేను డిష్ వాషర్లో సర్ది పెట్టేసాను. డిష్ వాషర్ హాఫ్ లోడ్ చేసే ఉంది. ఇదిగోండి చూసారా, హాఫ్ లోడ్ అయితే తీసుకున్నాను. మిగతాది అయితే లోడ్ చేసేసుకుంటాను. జస్ట్ ఇలా పెట్టేసుకుంటే చాలు. అదైతే చిన్న డిష్ వాషర్, నేను పెద్దదేం కాదు, ముగ్గురికైతే సరిపోతుందండి. నా వాయిస్ చిన్నగా వస్తే ఏమనుకోవద్దండి, నేను మైక్ రాలేదు, మైక్ తీసుకున్నాక వాయిస్ క్లియర్గా వస్తుందండి. చిన్న వాయిస్ వస్తే మరి ఏమనుకోవద్దు. పెట్టేసుకుంటే అంత క్లీన్గా ఏం కడగాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఫుడ్ పార్టికల్స్ లేకుండా ఉంటే చాలండి మనకి. రైస్, కరివేపాకు ఇలాంటివి ఏవి ఎక్స్ట్రా ఇవన్నీ లేకుండా ఉంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. హాఫ్ లోడ్ అయ్యింది, ఫుల్ లోడ్ అయ్యాక వేస్తానండి. నేను ఇప్పుడు వెయ్యను, దాన్ని ఆన్ అయితే చెయ్యను. షింక్ అయితే క్లీన్ చేసేసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకోవడమే. ఈలోపు మన కర్రీ ఏ పొజిషన్కి వచ్చిందో చూస్తారండి. కర్రీ అయితే చూపిస్తాను. చూసారా, కర్రీలో వాటర్ అయితే ఇంకా ఉంది, ఇలా దగ్గరగా అవుతుంది. కొంచెం దగ్గరగా అయ్యాక కారం వేసుకోవాలండి. కారం వేసుకుంటే మ్యాక్సిమం అయిపోయినాకే. నేనైతే ఏ మసాలాలు వేయనండి, జస్ట్ ఇలా ఉప్పు కారం వేస్తానంటే. నేనైతే ఎప్పటికప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. నాకు అస్సలు మెస్సీగా ఉంటే నచ్చదు.
ఇదైతే కిచెన్ క్లాత్స్ అండి, చాలా యూజ్ అవుతుంది మనకైతే. చక్కగా వాష్ చేసుకుంటారు, చక్కగా అయిపోతుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తానండి. స్టవ్ వేడిగా ఉంటే మాత్రం క్లీన్ చేయకూడదు అసలు. అటు సైడ్ వేడిగా ఉంది, గ్లాస్ పగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చూసారా, ఇదంతా క్లీన్ చేసేసుకొని చక్కగా క్లీన్ అయిపోతుంది. చూసారా, షింక్లో ఉన్న మెస్సీ ఐటమ్స్ అన్నీ తీసేసి డస్ట్బిన్లో వేసేసి వాష్ చేసేసుకుంటే నీట్గా జమ్స్ ఏమి ఫామ్ అవ్వకుండా ఉంటాయండి. ఇలాంటి పీచ్ ఒకటి పెట్టుకొని షింక్ని చక్కగా క్లీన్ చేసుకోండి. ఇది షింక్ క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. నేను ఎప్పటికప్పుడే చక్కగా క్లీన్ చేసి పెట్టేస్తాను. చూసారా, చక్కగా మనకి మెస్సీగా ఉండకుండా చక్కగా క్లీన్ అయిపోద్ది. ఇలా లాక్ చేస్తాను. హ్యాండ్ వాష్ అయితే చేసేసుకుంటాను. షింక్ క్లీన్ చేసే కంపల్సరీ హ్యాండ్ వాష్ అయితే చేసుకోవాలండి. షింక్లో మనకు తెలియకుండా చాలా జమ్స్ అయితే ఫామ్ అయి ఉంటాయి. కరోనా వచ్చినప్పటి నుంచి మనం హ్యాండ్ వాష్ చేసుకోవడం చాలా అంటే చాలా అలవాటు కూడా ఎక్కువ అయిపోయింది. ఇంతకుముందు అంత ఉండేది కాదు మంచిగా. అంతా క్లీన్ అయితే అయిపోయింది. అంతా క్లీన్ అయిపోయింది. ఇంటికి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. డిష్ వాషర్ ఫుల్ లోడ్ అవ్వలేదండి. ఫుల్ లోడ్ అయితే అప్పుడు వేసుకుంటాను. అంతవరకు అయితే మూత పెట్టేసి ఉంచుకున్నాను. కర్రీ ఎలా ఉందో చూద్దాం సార్. చూడండి, కర్రీ అయితే దగ్గర పడుతుంది. చూసారా, ఈ స్టేజ్లో మనం చూసారా ముక్క మీకు ఎలా మెత్తబడింది చూపిస్తాను. చూడండి, ఒక్కసారి దగ్గర రండి. చూసారా, ఇలా కట్ చేస్తుంటే చక్కగా ముక్క పీస్ అయిపోతుంది. చూసారా, ఇటు సైడ్ చూపిస్తాను. ఇలా మనం ముక్క ఉందనుకోండి, ఇది జస్ట్ ఇది చూడండి, ఈ ముక్కను జస్ట్ కట్ చేస్తే 2 పీసెస్ అవుతుంది. కనిపించిందా? మీకు కనిపించింది అనుకుంటా. చూసారా, ఈ స్టేజ్లో మనం కారపొడి వేసుకున్నామండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందుకని కొంచెంగానే కారం వేసుకుంటాను. సమ్మర్లో కారం ఎక్కువ తినలేమండి. ఇలాంటి వాటర్ కదిలిస్తే బెస్ట్. నన్ను అడిగితే అరటికాయ, బెండకాయ, సొరకాయ, బీరకాయ ఇవే బెస్ట్ అండి. కీర ఇవన్నీ తింటూ ఉండండి, హెల్త్కి చాలా మంచిది. అంతేనండి, కర్రీ ఇలా దగ్గరగా అవ్వాలండి. దగ్గరగా అయ్యాక కూర ఆన్ చేసుకున్నాం. ఇలా దగ్గరగా మగ్గుతుంది. ఇదైతే దీని వర్క్ అయితే అయిపోయింది. ఇంకా మనం అలా 3 మినిట్స్లో ఆఫ్ అయిపోతుంది. ఈలోపు మనమైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. చక్కగా సబ్బు పెట్టి చక్కగా వాష్ చేసుకోండి. వాషింగ్ చేస్తాను. చూసారా, కొంచెం చాలా యూజ్ అవుతుందండి.
మధ్యలో వాటర్ మాత్రం కంపల్సరీ తాగుతూ ఉండండి. నేనైతే వంట చేసినప్పుడల్లా వాటర్ తాగుతూనే ఉంటాను. చూసారు అక్కడ తాగానా, మళ్ళీ కూలింగ్ వాటర్ చల్లగా ఏదైనా కనిపిస్తే చాలు తాగుతూనే ఉంటాను. జ్యూస్ చేశాను, మా అమ్మాయికి జ్యూస్ చెక్ చేస్తాను. ఇలా జ్యూస్ చేసి ఉంచుకుంటున్నాను. ఇది ఎల్లో కలర్ కర్బూజా అండి, వాటర్ మిలన్. మా అమ్మాయి కొనమంది జ్యూస్ చేయమమ్మ అయితే జ్యూస్ చేశాను. మా పాపను పిలుస్తాను, తాగుతాను. వచ్చి జ్యూస్ తాగు. బేబీనా జ్యూస్ తాగు. చూసాక జ్యూస్ తాగుతుంది. బాగుందా? ఓకే, థ్యాంక్ యూ నాన్న. కర్రీ అయితే అవుతుంది. చూసారా ఎలా వచ్చిందో? మీరు ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సరిపోతుందండి, ఏం వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా దగ్గరగా అవుతుంది. దగ్గరగా అయితే మూత పెట్టే మగ్గనిద్దాం. పెట్టేస్తుందండి బాబు, కాసేపు రెస్ట్ తీసుకుందాం. మా పాప అక్కడి నుంచి అల్లరి చేస్తుందండి, నేను ఫ్రంట్కి వస్తా అని. చాలా అల్లరి, ఇంట్లో ఒక్క ధైర్యం ఉంటుంది. చూద్దామండి ఒకసారి అయిపోయిందేమో. అయిపోవచ్చిందండి.
అయితే రెడీ అయిపోయిందండి. రండి చూడండి, అంతేనండి. ఇలా ఉండేటప్పుడు ఈ స్టేజ్లో ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి. ఇది చూసారా, చుట్టూ మనకు ఆయిల్ అయితే చక్కగా బయటకు వస్తుంది, అంటే కూర రెడీ అయిపోయినట్టుగా. ఎప్పుడైనా కర్రీస్ ఆయిల్ రిలీజ్ చేసాయంటే మ్యాక్సిమం కర్రీ ఫినిష్ అయిపోయిందని అర్థం అండి. ఇంకా దగ్గర కావాలంటే మీరు ఇలా చేసుకోవచ్చు. నాకైతే ఈ స్టేజ్లో నేను ఆఫ్ చేస్తాను. చూసారా, మీకు ఇలా 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 ఉంచితే చుట్టూ ఆయిల్ రిలీజ్ అవుతుంది. చూసారా చూసారా, ఇలా చుట్టూ ఆయిల్. ఇంకా అయిపోయిందండి, కర్రీని అయితే ఆఫ్ చేస్తాను. అంతే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.